ఓ ఓ ఇవాళే నా జీవితాన యుగాలే చూశాను చాలా ఇలాగే ఈ రేయిలోనా నవరాగం నీవా నన్నేదో చేసావు నీవే కథేదో మారింది నాదే ఇలానే నేను కానా నిజమిదిలే హాయ్ తులసి ఇది పాదములు నీతో సాగమని కోరే నాకు సఖి నీవే నీకు జత నేనే Nandu and Nandu was staring at me like, I was just crazy. And then I stopped smiling for everything. మావా నీకు మన క్లాస్ అమ్మాయిలు తప్ప మిగతా క్లాస్ అమ్మాయిలు ఎప్పుడు బాగుంటారు అనిపించిందా? ఎగ్జాక్ట్లీ మామా. చచ్చెవరా సంజుగా. అందుకే పక్క క్లాస్కి వెళ్ళి కూర్చుంటున్నారా? యదవా అందుకే మన ఇద్దరు డీటెయిన్ అయింది. క్లాస్ లో ఇలాంటి ఫిగర్లు ఉంటే వెళ్ళమా? ఎందుకు వెళ్ళాం మావా? డెఫినెట్గా వెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ బాస్. ఏ ఇయర్రా? ఫస్ట్ ఇయర్ కదా మూసుకొని పని చూసుకో. ఓకే. మనకు ఒక చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. పద. అయిపోయిందిరా, నా లైఫ్లో కాంప్లికేషన్స్ అన్నీ మొదలైపోయినాయి. ఇదిగో పాప, నీతో ఫ్రెండ్షిప్ నా వల్ల కాదు కానీ నీ జట్టు పీస్ అంతే. అంటే నీ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే నీ వల్ల నాకు చాలా మంది గొడవపడాల్సి వస్తుంది. అంటే అది నా తప్ప? ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? ఎఫర్ట్ కూడా వేసిందిరా, అయిపోయింది. అంటే ఎవరితోనో గొడవలు వస్తాయని నాతో ఫ్రెండ్షిప్ మానేస్తావా? అంటే నీకోసం ఆ మాత్రం చేయొచ్చు అనుకో, కానీ ఫ్రెండ్షిప్ కన్నా ఇంకేమైనా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటే హోల్ హార్టెడ్ గా కాలేజ్ మొత్తం ఫైట్ చేయొచ్చు కదా. అంటే బ్రదరా? ఎక్కడికి రానన్నా వెళ్తున్నారు? బుజ్జి బంగారం డార్లింగ్, ఇటు రండిరా. మీ ముగ్గురు కలిసి బాగా నా జీవితం మొత్తం నాకించారు కదనరా. ఇదిగో ఈ డొంక తిరిగడంతా నా వల్ల కాదు కానీ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావంటే చెప్పు, కాలేజ్ మొత్తం ఫైట్ చేస్తా. గర్ల్ ఫ్రెండా? నీ మొహం చూసుకున్న వైపు అతలో అసలు నీ గురించి నాకేం తెలుసండ్రా? నేను నీకు గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి? రానా? మహా అయితే రోజుకి 3 to 4 hours మాట్లాడుకుంటున్నా. మాట్లాడుకుంటున్నావు కదమ్మా, మాట్లాడుతున్నావు నువ్వు. వాటెవర్, రెండు ఒకటే. నీ గురించి నాకు అసలు ఏం తెలుసని? నీకే కలర్ ఇష్టం కూడా నాకు తెలియదే. అనుకున్నా ఎప్పుడో నువ్వు ఈ మాట అంటావని. చూసారా, చేయించుకోవాల్సిందంతా చేయించుకుని ఇప్పుడు ఏమంటుందో అలా గుడ్ల కొబ్బరిలో కళ్ళెట్టి చూస్తానంటరా. చేయండి. ఏంటి కరెక్ట్? ఒక్క నిమిషం టైము, నేను మాట సెట్ చేసాక ఒక్క నిమిషం. మే హెల్ప్ యూ? ఇప్పుడు కాలేజ్ అన్నాక నీలాంటి అందమైన అమ్మాయిలు ఉండడం సహజం, వీళ్ళలాంటి హీరోలు ఉండడం సహజమే. నేను క్యాంటీన్ లో కామెంట్ చేశాడు చూడు, వాళ్ళంటి విలన్లు ఉండడం కూడా సహజమే. ఇప్పుడు సంజు గారు లాంటి బాయ్ ఫ్రెండ్ ఒకటి పట్టుకోలేదనుకో, వాళ్ళంటి విలన్ ఒకటి తగులుకుంటాడు. అప్పుడు లాక్కోలేక పీక్కోలేక చావాలి. వీడి ఫ్యూచర్ ఏంటంటే మనం తర్వాత డిసైడ్ చేసుకుందాం. ముందు ఒక రిజర్వ్ చేసి పెట్టుకున్నావు అనుకో, నువ్వు సేఫ్ అయిపోతావు కదా. ఏమంటావు? You know what? You're an evil person. I know. So, Neetu has a valid point. కానీ నీ గురించి నాకేం తెలియదు కదా. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలియాలంటే మనం ఇద్దరం కొంత టైం స్పెండ్ చేయాలి ప్రాపర్ గా. అంతేనా? అయితే రేపు నుంచి కాలేజ్ ఒక గంట ముందు వచ్చి, కాలేజ్ అయ్యాక గంట లేట్కి వెళ్దాం. క్లాస్ పక్క పక్కన కూర్చుందాం, బాగా తెలుసుకోవచ్చు. సరే ఓకే, ఒక 1 year చూద్దాం. 1 year? ఏంటి కామెడీనా? బాగా 1 year బాడీ గార్డ్ వాడితో బదులేద్దాం అనుకుంటున్నావా? 10 days. 10 days తొక్క. 10 days లో కనీసం నీ పర్ఫ్యూమ్ బ్రాండ్ కూడా తెలియదు నాకు. వాట్? whatever. సచిన్ 8 months ఫిక్స్ అయిపోండి రా. 8 months చాలా ఎక్కువే. 15 days. అయితే అక్కర్లేదు. 1 month. 6 months and not even a single day less. 6 months అలా ఫిక్స్ అయిపో, బాగుంది. అరే దండం పెడతాను, ఒప్పేసుకోరా బాబు. సరే కానీ